హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకొచ్చాను మరొక రెసిపీతో. బెండి ఫ్రై అండి. ఈ బెండకాయల్లో పల్లీలు వేసి ఫ్రై చేశాను. సో ప్రాసెస్ చూసేయండి. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత నీట్గా తుడుచుకున్నాక వాటిని పైన అటు ఇటు ఉన్న మోటికలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని జాలి మూత పెట్టి ఒక 2 అవర్స్ గాలిలో ఆరబెట్టున్నానండి. ఇప్పుడు నేను వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా ప్యాన్ పెట్టున్నాను, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను ఫ్రై చేసుకుంటున్నానండి. సో పల్లీలను అయితే వేయించుకొని పక్కన పెట్టానండి. అదే ఆయిల్లో బెండకాయ ముక్కలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అయినంత వరకు, కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం మూత పెట్టకూడదండి. ముందుగా మనం మూత పెడితే బెండకాయల నుంచి ఒక జిగురు అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. అందువలన మూత పెట్టకుండా మాత్రమే లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలను అయితే లో ఫ్లేమ్ మీద కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను. తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి కచ్చాపచ్చా దంచుకున్నాను. దంచుకున్న వెల్లుల్లిపాయలను నేను ఇప్పుడు బెండకాయల్లో అయితే వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి. చూస్తారు కదా, బెండకాయ అనేవి కొంచెం ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను సరిపడే కారం వేసుకున్నానండి. కారం వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తగినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి, టేస్ట్కి సరిపడే సాల్ట్.
ఇప్పుడు కాసేపు దీని మీద నేను మూత పెట్టుకుంటున్నానండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారు కదా, ముక్కలైతే బాగా ఫ్రై అయిపోయి ఫైనల్గా ఇందులో నేను పల్లీలు వేసుకున్నానండి. ఫ్రై చేసిన పల్లీలు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి ఇవన్నీ వేసుకొని మరొక నిమిషం పాటు నేను మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెండి ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సాంబార్తో కానీ లేకపోతే రసంతో కానీ సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.